హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముడిపడని వీడని బంధం పార్ట్ 70. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? నాకు విడాకులు ఇవ్వకుండా కళ్యాణ్‌ని నువ్వు పెళ్లి చేసుకున్నందుకు నీ పైన కేసు వెయ్యాలంట. మీడియాని పిలిచి ధర్నా చేస్తా అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నాడు. రాత్రి నీకు చెప్దామనుకున్నాను. కానీ అప్పటికే కళ్యాణ్ రావడంతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సైలెంట్‌గా ఉన్నాను. నేనే అక్కడికి వద్దామంటే వీలవ్వలేదు. అందుకని నీకు చెప్పలేకపోయానక్కా. అక్కడికి చెప్పాను. అక్క మా ఇద్దరిని కాంప్రమైజ్ చేపిస్తుంది. నేను కుందన్‌తో వెళ్ళిపోతాను. నా జీవితం నాది. నేను అక్క స్థానంలోకి వెళ్ళాలి అనుకోవడం లేదు అని క్లియర్‌గా చెప్పాను అక్క. కానీ నా మాట వినడం లేదు. నేను కుందన్‌తో కలిసి వెళ్ళకూడదంట. తను వచ్చాక గొడవ చేసి కుందన్ని మళ్ళీ తిరిగి నన్ను చూడకుండా చేస్తానని బెదిరిస్తున్నాడు. నేను నిన్ను హెల్ప్ అడుగుదామంటే నువ్వే నన్ను అనుమానిస్తున్నావా అక్కా? అంటూ ఏడుస్తుంది సాహితి. సాహి ఏడవకే. నిన్ను బాధ పెట్టాలని కాదు. కానీ ఆయన మాటలతో నాకు బాగా కోపం వచ్చింది. అందుకే నేను అనుమానించాను అంటుంది కావ్య. నాకు తెలుసక్కా ఆయన మాటలతో పిచ్చెక్కిస్తాడు. ఇన్ని రోజులు నువ్వు ఎలా భరించావో నాకు నిన్న రాత్రి అర్థమైంది. ఈయన మన మంచి కోరట్లేదక్కా. డబ్బు మాత్రమే కావాలి. డబ్బుతో మనం సంతోషాన్ని కొనలేం. మనకు కావాల్సింది మన వాళ్ళు మన దగ్గర ఉంటే చాలు. అది నిన్ను చూశాక నాకు అర్థమయింది అంటుంది సాహితి. సరే సాహితి, నువ్వు బాధపడకు. ఆయన అనుకున్నట్లుగా ఏమీ జరగదు. నువ్వు భయపడకు. కుందన్‌కి అన్నీ విడమర్చి నేను చెప్తాను. మనం అన్నీ ఓపెన్‌గా చెప్పినప్పుడే అతనికి ఏ అనుమానం ఉండదు. ఆ తర్వాత నాన్న ఏమైనా తప్పుగా చెప్పినా నమ్మడు. వీలైతే అంతలోపల అమ్మానాన్నని ఊరికి పంపించేద్దాం. ఏమంటావ్? అంటుంది కావ్య. అలాగే అక్కా! నువ్వెలా చెప్తే అలా. నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు నాన్న నా పేరు చెప్పుకొని నీ పైన కేస్ అలాంటిది వేస్తే మీ ఇంట్లో నీకు ప్రాబ్లమ్ అవుతుందేమో అని భయంగా ఉంది. నువ్వు నాకు మంచి చెయ్యాలని చూస్తే నా వల్ల నీకు చెడు జరుగుతుందా? అది ఊహించుకోవడానికే భయంగా ఉంది అక్కా! అంటుంది సాహితి. ఆ మాట వినగానే కావ్యకి కూడా అవును కదా! తనకి అలాగే అనిపించింది. ఇక ఈ విషయం దాచకుండా కళ్యాణ్‌కి చెప్పి తన హెల్ప్ తీసుకోవాలి. ముందు చెల్లెల్ని కోల్కతా పంపించాక నాన్న విషయం చూడాలి. ఇలాగే ఉంటే రేపు తనకి సమస్య కూడా ఎదురు కావచ్చు అని కావ్య మనసులో అనుకుంటూ, సరే సాహి, నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేస్తుంది. ఆ రోజు బాబుకి నార్మల్ చెకప్ ఉండడంతో ఇంట్లో వాళ్ళకి చెప్పి హడావిడిగా రెడీ అయి బాబుని తీసుకొని కారులో బయలుదేరుతుంది కావ్య. డాక్టర్ చెకప్ అవ్వగానే కారులో కూర్చొని కళ్యాణ్‌తో లంచ్‌కెళ్తే అనుకుంటూ కళ్యాణ్‌కి కాల్ చేస్తుంది. అప్పటికే కళ్యాణ్ ఏదో బిజీగా ఉండడంతో ఫోన్ రిసీవ్ చేసుకోడు. దాంతో క్రాంతికి కాల్ చేస్తుంది కావ్య. చెప్పు వదినా అంటాడు లిఫ్ట్ చేసి క్రాంతి. మీ అన్నయ్య బిజీనా? కాల్ లిఫ్ట్ చేయట్లేదు అడుగుతుంది కావ్య. అన్నయ్య మీటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇంకో 20 మినిట్స్ వదినా. ఏంటి విషయం? ఏదైనా అర్జెంటా? అడిగాడు క్రాంతి. లేదు. బాబుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళాను. నార్మల్ చెకప్. ఫ్రీగా ఉంటే బయటికి వస్తాడేమో అని అడిగాను అంటుంది కావ్య. ఓకే. ఎలాగో వెళ్ళేది బయటికే కాబట్టి దారిలోనే కదా ఆఫీస్. రండి వదినా. అన్నయ్యకి సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచే బయటికి వెళ్ళొచ్చు మీరు అంటాడు క్రాంతి. అలాగే క్రాంతి, నేను వస్తున్నట్టు మీ అన్నయ్యకి చెప్పకు అంటూ కాల్ కట్ చేస్తుంది కావ్య. తను వెళ్ళేసరికి కళ్యాణ్ మీటింగ్ కంప్లీట్ అవ్వదు. క్రాంతి తన సెక్రటరీని పంపి కావ్య వద్దకి కళ్యాణ్ ఛాంబర్‌కి తీసుకెళ్ళమంటాడు. దాంతో ఆమె కావ్యని రిసీవ్ చేసుకొని కళ్యాణ్ ఛాంబర్‌కి తీసుకెళ్తుంది. ఛాంబర్ డోర్ ఓపెన్ చేసి మేడం మీకేమైనా డ్రింక్ కావాలా? పంపించమంటారా? అని అడుగుతుంది పిఏ పాప.
నో థాంక్స్ అని నవ్వుతూ తనకి చెప్పి ఛాంబర్‌లోకి వెళ్లి చైర్‌లో కూర్చోబోతున్న కావ్య ఎదురుగా ఒక పర్సన్‌ని చూసి స్టన్ అయిపోతుంది. హాయ్ నందన! వాట్ ఎ సర్ప్రైజ్! ఎలా ఉన్నావు? ఫైన్ కదా! నిన్ను ఇక్కడ చూస్తానని అస్సలు అనుకోలేదు. ఇవాళ నాకు వండర్‌ఫుల్ డే. ఈరోజు మాత్రం హ్యాపీగా గడిచిపోతుంది నాకు అంటాడు తేజ్. అతని షాక్ నుంచి తేరుకున్న కావ్య, నాకు మాత్రం చాలా బ్యాడ్‌గా గడిచిపోతుంది. నువ్వేంటి ఇక్కడ? అంటే మీ డీల్ క్యాన్సిల్ చేసుకోలేదా కళ్యాణ్? అని కోపంగా అడుగుతుంది కావ్య. అయ్ బాబోయ్! మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కలిసి నా పైన కత్తులు నూరుతున్నారనమాట. సో, నా బిజినెస్ డీల్ గురించి నీకు చెప్పాడా మీ ఆయన? ఏం చేస్తాను? నీకు దగ్గరవ్వడానికి ఏదో దారి వెతుకుతున్నాను. కానీ ఎక్కడ మీ ఆయన వాచ్‌మెన్‌లా నీకు కాపలా కాస్తున్నాడు అంటాడు తేజ్. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎలా కనిపిస్తున్నానురా నీ కంటికి? నేనొకరి భార్యని. నా గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు పేలిపోతాయి. ఆల్రెడీ చావంచుల దాకా వెళ్ళి వచ్చావు. అయినా బుద్ధి రాలేదు నీకు అంటుంది కూర్చుంటూ కావ్య. అరే! నువ్విప్పుడు కొట్టేంత తప్పు నేనేం చేశాను? అందాన్ని ఆరాధించడం కూడా తప్పేనా? చూడు ఈ ఆలివ్ గ్రీన్ చూడీదార్‌లో కారు మబ్బుల్లాంటి నీ హెయిర్స్‌ని అలా ఓపెన్ పెట్టి నా వైపు కోపంగా చూస్తూ ఉంటే ఎంత క్యూట్‌గా, ఎంత అందంగా, ఎంత బావున్నావో. అసలు ఆ బాబు నీ బాబు అంటే ఎవరూ నమ్మరు. పక్కింటోళ్ళ బాబుని ఎత్తుకొచ్చావేమో అనుకుంటారు అంటాడు తేజ్. ఇంకొక మాట మాట్లాడావంటే చెయ్యితో కాదు చెప్పుతో కొడతా అంటూ తన కాలికున్న శాండిల్ చూపిస్తుంది కావ్య. నాకు అంత అదృష్టం ఎక్కడ నందన. అదిగో మీ ఆయన వచ్చాడు. నీ చెప్పులు కూడా తాకనిస్తాడా? నన్ను అంటూ దిగులుగా కళ్యాణ్ వైపు చూస్తాడు తేజ్. కావ్యని చూడగానే కోపంగా తేజ్‌ని చూస్తూ నువ్వేంటి ఇక్కడ బాబుని చేతుల్లోకి తీసుకొని అడుగుతాడు లాలనగా కావ్యని. బాబుకి చెకప్‌కి తీసుకెళ్ళాను అంటుంది మెల్లిగా. చెప్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా! ఏమన్నాడు డాక్టర్? అంటూ బాబుని ముద్దు చేస్తూ అడుగుతాడు కళ్యాణ్. అంతా ఓకే. జస్ట్ వెయిట్ పెరగలేదు అన్నాడు. దానికి హెల్త్ డ్రింక్ సజెస్ట్ చేశాడు అంటూ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. హలో! మీ ఇద్దరి మధ్య నేను ఉన్నాను. నన్ను మర్చిపోయి మీరిద్దరూ మాట్లాడుకుంటే ఎలా? అరుస్తాడు తేజ్. అసలెవర్రా నువ్వు? నిన్నెవరు రమ్మన్నారు మా ఇద్దరికి మధ్య? పైగా మా ఆఫీస్‌కి వచ్చి మా పైనే అరుస్తున్నావు అంటూ మీది మీదికి వెళ్తుంది కావ్య. కళ్యాణ్ కావ్యని ఆశ్చర్యంతో చూస్తూ స్పీడ్‌గా తన చెయ్యి పట్టుకొని ఆపి ప్లీజ్ తేజ్ తను కోపంగా ఉంది. ఇంక నువ్వు ఇరిటేట్ చెయ్యకు అంటాడు. మరి మీరిద్దరూ భార్యాభర్తల్లాగా మాట్లాడుకుంటుంటే నాకెంత ఇరిటేట్‌గా ఉంటుందో తెలుసా? అడుగుతాడు ఇన్నోసెంట్‌గా తేజ్. భార్యాభర్తల్లాగా ఏంట్రా? మేమిద్దరము భార్యాభర్తలమే. నీకు పిచ్చి పట్టింది. అందుకే పిచ్చి వాగుడు వాగుతున్నావు. ఈసారి ఆపరేషన్ గుండెకు కాదురా నీ నెత్తికి చేయించాలి అంటూ ఫ్లవర్ వాస్ చేతిలోకి పట్టుకొని కొట్టడానికి వెళ్తుంది కావ్య. కావ్య ఆగు ఆగు కావ్య అంటూ కళ్యాణ్ ఆపుతూ ఉండగా అప్పుడే లోపలికొచ్చిన సురేంద్ర కావ్యని చూసి ఏమైందిరా తల్లి అని అడుగుతాడు. దాంతో కావ్య కొంచెం ఇబ్బంది పడుతూ ఫ్లవర్ వాస్ పక్కన పెట్టేస్తుంది. ఏమైందిరా అంత కోపంగా ఉంది? ఏమైనా అన్నావా అమ్మాయిని? అని కళ్యాణ్‌ని అడుగుతూ బాబుని చేతుల్లోకి తీసుకుంటాడు సురేంద్ర. ఏం లేదు బాబాయ్. తేజ్ తనని కొంచెం ఇరిటేట్ చేస్తున్నాడు అంటాడు కళ్యాణ్. ఏం తేజ్ నీకేం చెప్పాను? నువ్వు మా కావ్యని ఇబ్బంది పెట్టొద్దు అంటేనే ఈ డీల్ ఓకే చేస్తామని. ఇప్పుడు ఈ విషయంలో మేము సెకండ్ థాట్ చెయ్యాలా? అని అడిగాడు సురేంద్ర. దానికి కావ్య ఆశ్చర్యపోయి మీరు ఈ డీల్ ఓకే చేస్తున్నారా మామయ్య?
అని అడుగుతుంది. అవునమ్మా! దీని గురించి నీకు ఇంటికెళ్ళాక చెప్తాను అని తేజ్ నేనేదో అడిగాను. నువ్వు నాకు సమాధానం చెప్పలేదు అంటాడు గట్టిగా సురేంద్ర. ఇప్పుడు నేనేమన్నాను అంకుల్? జస్ట్ నందనాని చూసి ఎలా ఉన్నారు? బావున్నారా? అని అడిగాను. అంతే. ఇప్పుడేంటి? నేను మీ కోడల్ని ఇబ్బంది పెట్టకూడదు. అంతే కదా! ఇకపైన పెట్టను. జస్ట్ బిజినెస్ వరకే. మీతో రిలేషన్. ఓకేనా? అంటాడు తేజ్. అంతేకాదు మరొకసారి మా ఆఫీస్‌లో కనపడకూడదు అంటాడు కళ్యాణ్. ఇది మరీ బావుంది. 2 కంపెనీలు కంబైండ్ అయ్యాక, ప్రాజెక్ట్ విషయం కలిసి పనిచేస్తున్నాం అన్నాక, అప్పుడప్పుడు రావాల్సింది ఉంటుంది కదా! ఫ్యాక్ట్ ఏంటంటే, నేను వచ్చాకే తను వచ్చింది. తను వస్తుందని నేనేమైనా కలగన్నానా? అని అడిగాడు తేజ్. ఆల్రైట్. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు సురేంద్ర. వాళ్ళ మాటలు వింటూ సైలెంట్‌గా ఉండిపోయింది కావ్య. సురేంద్ర అక్కడ లేకపోయి ఉంటే దాదాపు కొట్టేంత పని చేసేది. అంత కోపంగా ఉంది తేజ్‌ని చూస్తుంటే తనకు. ఓకే. బై గైస్. సీ యూ అగైన్ అంటూ తేజ్ వెళ్ళిపోయాడు కావ్యని చూస్తూ నవ్వుతూనే. తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుందో పాపం కావ్యకి మాత్రమే తెలుసు. అంత కోపంలో అంతా కళ్ళల్లో నింపుకొని కళ్యాణ్ వైపు చూసింది. పాపం కళ్యాణ్‌కి కావ్యని ఎలా కంట్రోల్ చేయాలో తెలియలేదు. కాసేపు బాబుని ముద్దు చేసి కావ్యకిచ్చి, "ఇద్దరూ బయటికి వెళ్తున్నారా? వెళ్ళి రండి మరి. లంచ్ టైమ్ అయిపోతుంది" అంటూ సురేంద్ర వెళ్ళిపోతాడు. "కన్నా వెళ్దామా?" అడుగుతాడు కోట్ చేతిలోకి తీసుకుంటూ కళ్యాణ్. తను సైలెంట్‌గా నిలబడుతుంది బాబుని ఎత్తుకొని. తను కోపంలో ఉందని అర్థమై, "సరే పద" అంటూ బయటికి దారి తీశాడు కళ్యాణ్. ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. అక్కడ కావ్య సైలెంట్‌గా కూర్చుంది. ఇప్పుడు నా వల్ల ఏం తప్పు జరిగింది? అని అడుగుతాడు కళ్యాణ్ ఫుడ్‌కి ఆర్డర్ పెట్టి. ఇంత జరిగాక కూడా అతనితో ఎలా డీల్ ఓకే చేశారు మీరు? అని అడుగుతుంది కోపంగా. ఇంత జరిగాక నువ్వు సాహితిని ఎలా నమ్మావు? మీ నాన్నని ఇంటికి ఎలా రానించావు? అని అడిగాడు కళ్యాణ్. వాళ్ళు నా వాళ్ళు కళ్యాణ్. నేను తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఒక తండ్రికి పుట్టకపోయినా అది నా చెల్లెలు. కష్టంలో నేను గుర్తుకొచ్చాను కాబట్టి నన్ను హెల్ప్ అడిగింది. ఈ టైంలో నేను తనపై కక్ష సాధించలేను కదా! అంటుంది కావ్య. కదా! సేమ్ సిట్యుయేషన్. నాకు తేజ్‌కి బ్లడ్ రిలేషన్ లేదు. బట్ తను పశ్చాత్తాప పడుతున్నాడు. నేను కూడా తనపై కక్ష సాధించలేదు. తను చేసిన దానికి క్షమాపణ అడిగాడు. తన కంపెనీకి హెల్ప్ అవుతుందని అనుకున్నాడు. ఇన్నాళ్ళు ఆరోగ్యం బాగాలేక బిజినెస్‌ని పట్టించుకోలేదని చెప్పాడు అంటాడు కళ్యాణ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మీ మైత్రి.